అల్వాల్ సర్కిల్ ఇందిరానగర్ ఏవిఆర్ కమ్యూనిటీ హాల్లో వెల్నెస్ కోచ్ జ్యోతి యాదవ్ ఆధ్వర్యంలో హెల్త్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ వెల్నెస్ కోచ్ గిరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మీటింగ్ లో పాల్గొన్న వారికి ఆరోగ్యం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి ద్వారా ఆరోగ్యంగా బరువు ఎలా తగ్గాలో, బీపీ, షుగర్ని ఎలా నియంత్రించుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్, నిమ్మ అశోక్ రెడ్డి, మల్లెల శివ, ఉదయ్, బబిత, వీనస్ మేరీ, ఈక లావణ్య, లక్ష్మీ, నిర్మల తదితరులు పాల్గొన్నారు. అంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. 10 మందిలో 6 నుంచి 7 మంది నీ పెయిన్స్ కాదు. నాకు యాక్చువల్గా ఇంకొక బీపీ ఎక్కువైంది. ఒకసారి అనుకున్న దోస్తులు ఏమైనా చేసేదంటే నాకు ఫోన్ చేశాను. ఫోన్ వచ్చిన తర్వాత చేస్తే ఉన్నాయా అంటే ఈ ప్రోడక్ట్ తీసుకుంటే మీకు 15 డేస్ వరకు పెట్టాలి. 15 డేస్ వరకు కాకపోతే ఇంకా మోకాళ్ళ దగ్గర కొంచెం సింగిగా ఉంది. వాడిన తర్వాత చాలా ఫ్రీ అయిపోయింది మాటలో లేవు. సో చాలా మంది ఎట్లా చెప్పాలండి కమిటీకి వచ్చినాక మా కోచ్ మా మెంటర్ చెప్పారు. ఫుడ్ అలవాటు నేను చేంజ్ చేస్తున్నాను. పరిచయమైన నేను కమ్యూనిటీకి పరిచయమైనప్పుడు 110 కిలోల బరువు ఉండేనండి. ఇక్కడ చాలా మందికి ఆరోగ్యంగా బరువు తగ్గడము ప్లస్ ఆహారం ఎలా తీసుకోవాలి వాళ్ళ కొన్ని సూచనలు చేయడం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన టీంకి, మా పార్టీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అల్వాల్ ఏరియాలో ఇందిరానగర్ కమిటీ హాల్లో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. ఎందుకంటే ఇక్కడ హెల్త్ పరంగా నేను ఇక్కడికి వచ్చి చాలా మంచిగా అయినా నా ద్వారా కూడా చాలామంది హెల్త్ ఆరోగ్యం తీసుకున్నారు. ఇలా ఇంకా ఎంతో మందికి ఆరోగ్యం ఉండాలని హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము. థ్యాంక్ యూ సో మచ్. తెలిసి తెలియకుండా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. 2030 వచ్చే లోపల సగం ప్రపంచమే ఒబీస్లోకి వెళ్తుంది. ఓవర్ వెయిట్ కాదు, 5 కిలోలు 10 కిలోలు ఓవర్ వెయిట్ అంటే అది వేరే సగం ఒబీస్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్ని ప్లేసెస్లో మీకు తెలుస్తుంది లేదు, కొన్ని కంట్రీస్లో మనం అంతకన్నా ఎక్కువ వెయిట్ ఉంటే కనుక డబల్ టికెట్ కొనాలి. అలాంటివి ఉన్నాయి ఆల్రెడీ. అలా ఉంది పరిస్థితి. ఓకేనా? అండ్ ఇండియాలో ప్రతి 5 నిమిషాలకి ఒకరు హార్ట్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. ఏదో విధంగా వాళ్ళు హాస్పిటలైజ్ అవుతున్నారు. అందులో యంగ్ పీపుల్ చాలా ఎక్కువ ఉన్నారంటే ఇంకా మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇదంతా నేను ఏం చెప్పాలని కాదు. ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ పేపర్ ఏదో హ్యావింగ్ బేబీస్. ఒకప్పుడు ఇక్కడ పెద్ద మనుషులు ఎవరైనా పిల్లలు లేదని చెప్పేవాళ్ళు ఎప్పుడో చాలా తక్కువ వినేవాళ్ళు. ప్రతి ఫ్యామిలీలో ఉంటారు. ఎందుకు? బికాస్ చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తారు. అలాంటి ఇష్యూస్ అన్నీ ఏ న్యూస్ పేపర్ ఎక్కడ చూసినా దానికి తోడు చిల్డ్రన్ ఒబిసిటీ పెరిగిపోతూ ఉంది. ఈరోజు పిల్లల నుంచి ఒకప్పుడు ఇక్కడ ఎంతమంది మీరు మీ స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉండేది? ప్లే గ్రౌండ్ మీరు చదువుకునేటప్పుడు స్కూల్లో ప్లే గ్రౌండ్ రోజు ఆడుకునే వాళ్ళం సార్. లాస్ట్ పీరియడ్ ఎంతమంది ఆడుకున్నారు? అలాగా షుగర్ రావడానికి రెడీ అవుతున్నారు. నెక్స్ట్ అంటే నెక్స్ట్ 1 year 2 years 5 years 10 years షుగర్ ప్రాబ్లం రావచ్చు, అవకాశం ఉంటాయి. ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇది ఓకే, ఇవన్నీ ఒక మెథడ్ అనుకుంటే ఇవన్నీ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కదా సార్. చిన్న ఒకసారి చూద్దాం. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళకి ఏ పెద్ద ప్రాబ్లం ఉండి ఇమ్మీడియట్గా డాక్టర్ పోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. 10 మందిలో 7 నుంచి 8 మంది లో ఎనర్జీ ఫ్యాటిక్. షాపింగ్ వెళ్దాం రా, నాకు ఓపిక లేదు. ఐస్ క్రీమ్ కొనుక్కొని వద్దాం రా, ఓపిక లేదు, తెచ్చిపెట్టి పెడతాం. అంతేనా? ఇక్కడ కొంతమంది అని చెప్పేసి రోజు 1 hour వాడాల్సిన మోటార్ని నేను 4 hours వాడను అనుకోండి, ఏమవుతుంది? ఆ మోటార్ పరిస్థితి తొందరగా చెడిపోవచ్చు. సేమ్ మన ఇంట్లో ఒక మోటార్ పరిస్థితి మన బాడీలో మన హార్ట్ కూడా అదే పని చేస్తుంది. ఒకసారి ఆలోచించాను మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. మనం ఉండాల్సిన బరువు కన్నా ఒక 5 కిలోలు బరువు ఎక్కువ ఉన్నాం అనుకోండి, ప్రతిరోజు మన హార్ట్ ఎక్స్ట్రా పని చేయాలి. రోజుకి 1440 లీటర్ ఎక్స్ట్రా బ్లడ్ పంప్ చేయాలి. అంటే ఎక్స్ట్రా పని పెడుతున్నాం.
పాపం అది పనిచేస్తూ ఉంది, ఏం మొరాయించకుండా పనిచేస్తూ ఉంది. ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఎన్ని రోజులు పనిచేస్తుంది, దానికి ఉన్న శక్తి ఉన్నంత కాలం పనిచేస్తుంది. మన ఇంట్లో లేక ఒక పని మనిషి వస్తుంది, రోజు 1 అవర్ పనిచేస్తున్నామో అంటది, మందులు వచ్చినా కదా 1 అవర్ ఎక్స్ట్రాను, ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రాను, ఎప్పుడైనా ఒకసారి పనిచేస్తుంది. రోజు 2 అవర్స్ పని చేయించుకుంటుంటే 100 గంటలు మాట్లాడి జాబ్ ఉంది వదిలి వెరదారు అనుకుంటా వెళ్ళిపోతుంది. మన హార్ట్ కూడా పనిచేసే చేసి 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 ఏదో ఒక రోజు అది చేయొచ్చు. అలాగే ఓన్లీ హార్ట్ కాదు, మన బాడీలో ఉన్న అవయవాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకే ఓరిపిడమే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, మీరు కనుక ఉండాల్సిన బరువు కన్నా కొంచెం ఎక్కువ ఉంటే మన జీవిత కాలం తగ్గుతుందంట. జీవిత కాలం తగ్గుతుంది. ఒకప్పుడు 120 సంవత్సరాలు బతికేవాళ్ళు, స్లోగా 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 తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు బతికిస్తున్నారు, కానీ ఎట్లాగా హాస్పిటల్లో బెడ్ మీద ఎక్కువ కాలం బతికిస్తున్నారు. అలాంటిది అవసరం లేదు కదా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏదో రోజు వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడే ఉంటామా మనం ఏమన్నా, కానీ ఎలా వెళ్ళాలనేది ఉంది, దాని గురించి ఆలోచన తెప్పిద్దాం. అండ్ ఈవెన్ డాక్టర్ ఈ జబ్బు ఉంది అని ఓవర్ వెయిట్ కాబట్టి నీకు ఓవర్ వెయిట్ జబ్బు ఉంది అనేసి రాయమని చెప్పే విధంగా రిఫార్మ్ తీసుకొస్తున్నారు. వెయిట్ కూడా ఒక వ్యాధి అని చెప్పాలనేసి వాళ్ళు డాక్టర్స్ చెప్తా ఉన్నారు, ఎందుకంటే దాని తర్వాతనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అండ్ రివైండ్ అవర్ ఫ్యూచర్, మేబీ వీడియో వస్తుంది ఒకసారి క్లిక్ చేసి చూడండి, వస్తే సరే లేకపోతే లేదు, కింద క్లిక్ చేస్తే రావచ్చు. మనం అనుకుంటాం కానీ అంత అయిపోయిన తర్వాత ఎక్కువ మంది మేలుకుంటా ఉన్నారు. మైండ్ హ్యాబిట్ మెంబర్స్ ఇక్కడ ఉన్న చాలా మంది మనము అలాగే మేలుకొని ఉంటాం. ఏదో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత అయ్యో నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చింది, నేను ఎప్పటి నుంచి ఏ మిస్టేక్ చేశాను, నా జీవితాన్ని ఏమైనా ఎన్ని తీసుకెళ్ళి కరెక్షన్ చేసుకోగలమా, అలా ఆలోచిస్తూ ఉంటాం. అవుతుంది, అడిగి రకపోయినా పర్వాలేదు. సిచ్యువేషన్ ఫర్దర్గా రాను బయట ఆడుకునే దానికన్నా వాళ్ళు మొబైల్ ఆడుకోవడం, కోవిడ్ తర్వాత చాలా మార్పులు వచ్చేసినాయి. మొబైల్ అసలు మనమే అలవాటు చేసేసాం. ఫస్ట్ మొబైల్, ఇప్పుడు కష్టం మొబైల్ తీసేయడం. వాళ్ళని చూసి వాళ్ళు వచ్చే తమ్ముడో సెల్లో వాళ్ళు ఈజీ నేర్చుకుంటారు మొబైల్, మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఫాస్ట్గా. దిస్ ఇస్ ద సిచ్యువేషన్. అండ్ ఈవెన్ వరల్డ్ వైడ్గా ఒక ఇష్యూ అయితే తెలంగాణలో చాలా రిఫార్మేషన్స్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ పిల్లల గురించి. ఎందుకు తెలుసా, 6 నుంచి 9 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు చాలా మంది ఇన్సులిన్ వేసుకునే వాళ్ళు మరి చిన్న చిన్న పిల్లలు ఇన్సులిన్ పై డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఫర్దర్గా ఇంకా బర్డన్ పెంచుతూ ఉంది గవర్నమెంట్ పైన. అందుకు చాలా చాలా రాబోతున్నాయి. ఓకే, అండ్ ఇది రీసెంట్గా ఒక దగ్గర వెళ్తా ఉంటుంది కదా, అసలు మాట్లాడే అవసరమే రాలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి ఇవన్నీ, ఇప్పుడు ఎందుకు అవసరం అంటే అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చేసినాయి. చూడండి, మన జీవన విధానం మారిపోయింది. ఇందాకన్నా కదా ఎంతమంది స్కూల్ నడుచుకొని వెళ్ళారు మీరు చిన్నప్పుడు, మీ స్కూల్ నెక్స్ట్ క్వశ్చన్ అవసరం లేదు, ఎంతమంది మీ పిల్లలు స్కూల్ నడుచుకుంటూ వెళ్తున్నారు? వెరీ నెగ్లిజిబుల్, పక్కనే తప్ప. లేకపోతే బండి మీద ఎక్కడమో, ఆటోనో, బస్సు, అవునా కదా? అది కూడా బస్సు ఎక్కడికి వచ్చి ఎక్కించుకోవాలి, రోడ్ దగ్గరికి వచ్చి ఎక్కించుకోవాలి. ఓకే, అమ్మ అప్పుడు నడవలేదు, అది కూడా మెయిన్ రోడ్ వరకు కష్టమే. ఇలాగ అయిపోతా ఉంది. అంటే అట్ ద సేమ్ టైం మన చుట్టుపక్కల పరిస్థితులు మారిపోయినాయి, పండించే విధానాలు మారిపోయినాయి. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఒకప్పుడుకి ఇప్పటికి రిక్వైర్మెంట్ పెరిగిపోయింది, జనాభా పెరిగిపోయింది. ఉన్న ప్లేస్లోనే ఒకప్పుడు పండించిన ఒకప్పుడు ఎఫెక్ట్ చూపించవచ్చు. కరెక్టా? చాలా మంది అలానే వెళ్ళిపోయింటాం. ఆ వీడియో మీనింగ్ అదే. చిన్నప్పుడు మనం పిల్లలు తినట్టు లేదని చెప్పేసి వేరే అలవాటు నేర్పిస్తా ఉంటాం. అయ్యా ఏదో ఒకటి అన్నది అక్కడ పిజ్జా అన్నది కూల్ డ్రింక్ అన్నది ఆ వీడియో దాంట్లో పనులు తీసుకోవాలని మనము చేసే ఈరోజు చిన్న మిస్టేక్స్ ఫ్యూచర్ ఎఫెక్ట్ అవ్వచ్చు. వాళ్ళ మొత్తం రిమైండ్ చేయడానికి కదా, దీంట్లో మొత్తం రిమైండ్ చేయగలం, రిమైండ్ చేయలేదు. ఒకసారి అయిన మిస్టేక్స్ మళ్ళీ రిమైండ్ చేయలేదు. ఓకే, పిల్లలు ఆడుకోవడం కానీ, బయట తినడం కానీ, యాక్టివిటీస్ చేయడం కానీ, లేట్ నైట్స్ చూపించడం కానీ, ఇవన్నీ ఒక డాక్యుమెంట్. ఇలాగ అయ్యా ఫ్రూట్ తినట్లేదా, పర్వాలేదు, నీకేంటి చిప్స్ ఇస్తామా లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తామా, పర్లేదు, ఏదో ఒకటి నాకు తినట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నప్పుడు ఎప్పుడు డాక్టర్ ఏం చెప్పేవాళ్ళంటే, ఇంత ప్లేట్ తీసుకోమా, 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని, ఒక పార్ట్లో రైస్, ఒక పార్ట్లో కర్రీ, ఒక పార్ట్లో ఫ్రూట్స్, ఒక పార్ట్లో ఎగ్, ఇలా పెట్టుకొని తినమని చెప్పేవాళ్ళు ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అది ఓకే సార్ అని చెప్పేదాన్ని, ఇంట్లో చెప్పి ఫాలో అయ్యేదాన్ని. కానీ ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ఆ ఫుడ్ ప్లేట్ అనేది డిజైన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ యూట్యూబ్లో చూస్తూ ఉండేదాన్ని, ఇది చేయాలి
ఫుడ్ ప్లేట్ డిజైన్ చేసుకున్నాను. నా టైంని నేను కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ నేను వర్క్ చేసుకుంటూ కూడా నేను వెయిట్ లాస్ ప్రాసెస్ చేసుకున్నాను. ఇలా నేను చేస్తూ 18 kgs వెయిట్ లాస్ అయ్యాను 18 months. అలానే నా థైరాయిడ్ కూడా 150 mcg నుంచి ప్రస్తుతం 50 mcgకి వచ్చింది. అది కూడా నేను కంట్రోల్ చేసుకుంటానని నమ్మకం నాకు వచ్చింది. ఏరియాలో ఆరోగ్యం గురించి అవగాహన ప్లస్ ఆరోగ్యంగా బరువు తగ్గడం గురించి చాలా మందికి అవేర్నెస్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ విధంగా ఇక్కడ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంత పెద్ద ఆర్గనైజ్ చేయడానికి సపోర్ట్ చేసిన ఈ ఏరియాలో చాలామంది ఉన్నారు. జ్యోతి యాదవ్ గారికి, జ్యోతి కారంపూరి గారికి ప్లస్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, ఆరోగ్యం గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.